ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఎలిఫెంట్ ని ఎయిర్ లిఫ్ట్ చేశారు, అది కూడా హాస్పిటల్ కోసం. రీసెంట్ గా అస్సాం ఇంకా నాగాలాండ్ లో విపరీతమైన వర్షాల కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ నీట మునిగాయి. ఈ విషయం మనందరికి తెలుసు కదా. మనుషులే చెట్ల మీదకెక్కి ఎవరన్నా వస్తారు మమ్మల్ని రెస్క్యూ చేస్తారు అనేసి వెయిట్ చేశారనమాట. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో యానిమల్స్ ఎంతగానో సఫర్ అయి ఉంటాయో మీరే ఒకసారి ఊహించుకోండి. ఈ వరదల్లో కొట్టుకొచ్చిన ఒక ఎలిఫెంట్ పేరే జోమాతి. 55 years ఎలిఫెంట్ ఇది 55 కిలోమీటర్లు కొట్టుకుంటా వచ్చింది. అయితే దీన్ని చూసిన లోకల్స్ అయితే రెస్క్యూ చేశారు, కానీ హెల్త్ మాత్రం సివియర్ గా ఇంజూర్ అయింది. దాని ఏదైతే ఉంటుందో అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి విజన్ అంతా పోయిందనమాట. ఇంకా బాడీలో అయితే చాలా పార్ట్స్ సివియర్ గా ఇంజురీస్ అయ్యాయి. లెఫ్ట్ లెగ్ లో ఇంజురీ అయితే ఇంకా ఎప్పటి నుంచో ఉంది. ఇంకా నడవడం కూడా కష్టమైంది. లోకల్ గా ఎంత ట్రీట్ చేసినా గానీ ఈ జాయ్మతి ఏదైతే ఉందో ఇది బ్రతకడం చాలా కష్టం అనేసి చెప్పారనమాట. దీనికి అడ్వాన్స్ హెల్త్ కేర్ కావాలి అని అంటే ఈ విషయం తెలుసుకున్న అనంత్ అంబానీ లీడ్ చేస్తున్న వంతారా టీమ్ ఏదైతే ఉంటుందో అది మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ముందుకొచ్చింది అనమాట. అయితే ఈ ఎలిఫెంట్ అస్సాం లో ఉంది. దీన్ని వంతారాకి తీసుకొని రావాలన్నమాట. దీన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొద్దాం అని చెప్పేసారు, కానీ తీసుకురావడం అంత ఈజీ కాదు. దానికి చాలా ఇంజురీస్ ఉన్నాయి కదా. అయితే వాళ్ళ టీం ఒకటి వచ్చి దీన్ని జాగ్రత్తగా అసెస్ చేసి రోప్స్ కట్టి జాగ్రత్తగా ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్లారనమాట. అక్కడికి వెళ్ళి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చేస్తున్నారు. అయితే ఈ స్టోరీ మొత్తంలో అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటంటే వన్స్ ఒకసారి మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ఎలిఫెంట్ ఏదైతే జాయ్మతి ఉందో అది పూర్తిగా రికవరీ అయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్లి దాని హోమ్ అయిన ఆ ఫారెస్ట్ లో వదిలేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. హైలైట్ కదా. మీరు నన్ను అడగొచ్చు మరి ఫ్యూచర్ లో ఫ్లడ్స్ వస్తే ఎట్లా అనేసి. అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఒక 3 వెటర్నరీ హాస్పిటల్స్ అస్సాం లో బిల్డ్ చేస్తున్నారు అనమాట. స్పెసిఫిక్ గా ఎలిఫెంట్స్ కోసం ఒకటి, ఇంకా మిగతా యానిమల్స్ కోసం అనమాట ఇంకా 2. సో దట్ ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటిది ఏమన్నా జరిగితే యానిమల్స్ ని ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం ఉండదు కదా అనేసి. ప్రాణం ఎవరికైనా ప్రాణమే కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కి నా పేజ్ ని తప్పకుండా ఫాలో చేసి పెట్టుకోండి. అంతవరకు జై హింద్, జై భారత్.